ఇప్పుడు బతుకమ్మ ఆడుకోండి. వినండహో, ఇందు మూలంగా గ్యాం ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, మన పాపన పుట్టినరోజు సందర్భంగా ధర్మన్న ఇంట్లో ఊరు ప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం అయిందహో. తప్పకుండా అందరూ భోజనాలకి రావాల్సిందిగా కోరుతున్నామహో. ధర్మన్న ఇంట్లో భోజనాలట, తప్పకుండా వెళ్దామే. బాగుందా నాన్న? బాగుంది నాన్నగారు. పాపన్న, మా అందరిలో నువ్వు ఎవరిని చేసుకుంటావు? మీ అందరినీ చేసుకుంటా. పాపన్న, నువ్వు పెద్దయ్యక ఏమవుతావు? రాజు అవుతా. మా బాబీ బంగారం. సర్వాయమ్మ, వంటలయ్యాయా చూడు. మీరే వెళ్ళి చూడండి, నాకు లోపల చాలా పనుంది. సరే, చూసొస్తాను. సరే. ఏం వంటల భీముడు? అయ్యా, నీ వంటల సువాసన 7-14 ఊళ్ళకు చేరాలి. రుచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. సరేనా? అట్టగా బాబు, చూస్తారుగా. త్వరగా కాని. ఈ విషం కలిపితే మొత్తం గొంతు దిగేలోపు ఊరంతా సచ్చూరుకుంటది. వెయ్యి. అయ్యా, ఆలోచిస్తున్నావెందుకు? ఎందుకంటే వాళ్ళంతా నన్ను నమ్మి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ చావు నా కళ్ళతో నేను ఎలా చూడను. అందుకే ముందు నన్ను చంపు. వెయ్యి. ధర్మన్ గారు, నా కూతురు పెళ్లికి నగలు చేయిస్తానని నాకు ఆశ చూపించి నా చేతి పాడు పని చేయించండి ఆ వెలమధర. నన్ను క్షమించండి ధర్మన్ గారు, నన్ను క్షమించండి. ఏమైందండి? లే, భీముడు కూతురు పెళ్లికి నగలు లేక ఇబ్బంది పడుతున్నాడట. నీ నగలివ్వు. సరే, తీసుకో. ఇదిగో భీముడు, ఉంచుకో. అమ్మా, నీ కూతురు నాకు చెల్లెలతో సమానం. నీ పెద్ద కూతురుగా ఇస్తున్నాననుకో. ఉంచుకో, ఉంచుకో భీముడు. అమ్మా, అయ్యా, ధర్మన్న, ఈ ఈసు నేను తాగి మీ కాళ్ళ దగ్గర చచ్చిపోతే గాని ఈ పాపం పోదయ్యా, పోదు. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. అరే, ఆగు 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 భీముడు, ఆగు. ఏంటిది? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మా గౌడ వంశం కల్లు గీయడంలోనే కాదు, దానగుణంలోనూ తాటి చెట్టు ఎక్కే ఉంటుంది. నువ్వు మారిపోయావు, అదే చాలు. చూడు, నువ్వింత చేసినా నిన్ను పల్లెత్తు మాట అనకుండా నీ చేతి వంట తినటానికి వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయ్యా, కాని వెళ్ళు. పదండి. ఏమండి, ఏంటో మీరు ప్రజలకు చేస్తున్న మంచికి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? ఈ రాజ్యానికి కాబోయే రాజు ధర్మన్న అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతేకాదు, నవాబులపై తిరుగుబాటు చేయడానికి మీరే సమర్థులు అనుకుంటున్నారట. నాకెందుకో ఈ రాజరికం?
ఏనాటికైనా మన వంశంలో నా కొడుకే రాజు అవుతాడు. అప్పుడు అమ్మగారు రాజమాత అవుతుంది. చాలండి, నాకు అలాంటి ఆశలేం లేవు. అయితే ఇంకేమున్నాయి? మీ ఒళ్ళో ఇలా పడుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుందండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? చెప్పను, చేసి చూపిస్తాను. జాజి మల్లి ఓ జాజి మల్లి నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి పాడుతోంది పరువాల లాలి. కమ్మనైన బంధం కనకాంబరాల గంధం, ఎన్ని జన్మలైనా నా ప్రేమ నీకు సొంతం. గోదారై పొంగింది గుండెల్లో ఈ ఆనందం. జాజి మల్లి ఓ జాజి మల్లి నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి పాడుతోంది పరువాల లాలి. ఎన్నడు లేదంట ఇంతటి ఉల్లాసం, వడిలో బాలింది మల్లెల మధుమాసం. ఎంతటి ఘనకీర్తి నువ్వు చేసే ధర్మం, నువ్వే అనునిత్యం అందరి ఆధారం. సర్వం నువ్వే సర్వాయమ్మ, చక్కని నేస్తం నువ్వమ్మా. నాలో ప్రాణం నువ్వేనయ్యా, నీతో ఉంటే చాలయ్యా. నలు దిశలకు చాటాలి సరిలేని నీ త్యాగం. జాజి మల్లి ఓ జాజి మల్లి నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి పాడుతోంది పరువాల లాలి. మన ఇలా వేల్పైన రేణుక ఎల్లమ్మ, తప్పక నీ ఆశ నెరవేర్చేనమ్మా. నా శ్రీవారికి సేవలు చేస్తూ గడిపేస్తాను ఈ జీవితం. నా శ్రీమతిని కంటికి రెప్పగా కాస్తానంట కలకాలం. తన చరితగా నిలవాలి తీయని అనురాగం. జాజి మల్లి ఓ జాజి మల్లి నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి పాడుతోంది పరువాల లాలి. రాజన్న, ధర్మన్న గారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తాను ఉండండి. అయ్యా, ధర్మన్నా, ధర్మన్నా. మొదలు పెడదామా? అలాగే నాన్నగారు. రూ రూ లు లు ఏ. వెలమదొర గారు, ఏంటి ఇలా వచ్చారు? కంగారు పడకమ్మా, నేను ఆ మహానుభావుడి కాళ్ళపై పడి క్షమాపణ అడుగుదామని వచ్చాను. నన్ను క్షమించండి ధర్మన్న గారు, నన్ను క్షమించండి. ఏంటిది వెంగళరావు? తప్పు లేదు ధర్మన్న గారు,
ధర్మం కోసం నిలబడే మీలాంటి ధర్మాత్ముడికి ఎదురు మాట్లాడి నేను తప్పు చేశాను. మీ కాళ్ళు కడిగి ఆ నీడు నన్ను తిరిపోసుకున్నా తప్పు లేదు. తప్పులు అందరూ చేస్తుంటారు. నీ తప్పు నువ్వు తెలుసుకోగలిగావు, అంతే చాలు. నువ్విలా మారిపోవటం చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ నువ్వు ఇలాగే ఉండాలి. కులం కన్నా గుణం మిన్నా అని మరొక్కసారి రుజువు చేశారు మీరు.